अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीराम राम रामेति मनोरमे सहस्रनाम तत्तोऽयं రామ రామ వరాననే. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం రామాయణ వాల్మీకి రామాయణ దివ్య కథలోని అయోధ్యకాండను అనుసంధానం చేసుకోబోతున్నాం. రాముడు అక్కడి నుంచి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ ఆమె అప్పటికి రామపట్టాభిషేక వార్త విని దేవతలను అర్చించడం నిమగ్నమై ఉంది. ఆ అభిషేక విషయం తెలిసి సుమిత్రా లక్ష్మణులు ఎంతో ఆనందంతో అక్కడికి వచ్చారు. రాముడు వచ్చి తల్లులకు నమస్కరించి విషయం తెలిపాడు. కౌసల్యకు ఆనంద భాష్పాలు పెళ్ళిబీకాయి. సుమిత్ర ఎంతో సంతోషించింది. ఇద్దరూ రాముని ఆశీర్వదించారు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు ఈ రాజ్యాన్ని నాతో పాటు పరిపాలించాలి. నువ్వు నాకు రెండవ ప్రాణానివి అన్నాడు. దశరథుని ఆదేశంపై వశిష్ఠుడు రామునికి సౌధానికి వచ్చే సీతారాములకు ఆనాడు పాటింపవలసిన నియమాలు తెలియజేసి వెళ్ళాడు. ఆ రాత్రి అయోధ్యావాసులు రాముని యువరాజ్య పట్టాభిషేకం గురించి గుంపులుగా చేరి మాట్లాడుకొనసాగారు. తెల్లవారు కూడా రాజవీధులన్నీ ఎంతో సందడిగా ఉన్నాయి. రాజమార్గాలన్నీ పదమార్గాలన్నీ నీళ్లతో జల్లి ఇరువైపులా పోక చెట్లతో అరటి చెట్లతో అందంగా అలంకరించారు. ప్రతి ఇంటిపై పతాకాలు ఎగురవేయబడ్డాయి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు రాముడిని యువరాజుగా చూస్తామా అని జనులు నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు. తెల్లవారింది. పుణ్యావాచ కార్యక్రమం అయింది. స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ రామాభిషేకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడెక్కడ పల్లెల నుంచి, పట్టణాల నుంచి, రాజ్యాల నుంచి ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు. దేశాల నుంచి చేరుతున్న జనసమూహాల కోలాహలంగా అయోధ్య అంతటా సముద్ర ఘోషలా వినబడుతుంది. ఆ సమయంలో దాసి అయిన మందర కైకేయి భవనంపైకి ఎక్కి చూస్తుంది. అయోధ్య అంతటా ఆనందం వెలువరుస్తుంది. వేదపారాయణతో, మంగళవాద్యాల ధనులతో, వాద్యాల అలంకారాలతో ఉన్న నగరాన్ని చూసి మందర జరుగుతున్న విషయం ఏమిటో తెలుసుకొని ఆశ్చర్యపడి కైకేయి దగ్గరికి వెళ్ళింది. పాపదర్శన అయిన మందర కైకేయిని నిద్రలేపి, జరుగుతున్న ఘోరం నీకు తెలుసా? దశరథుడు రాముని యువరాజుగా చేస్తానన్నాడు, విన్నావా అన్నది. ఆ మాట విని కైకేయి ఎంతగానో సంబరపడిపోయి తన మెడలోని ఉన్న ఒక విలువైన హారాన్ని మందరికి బహుకరించింది. తనకు భరతుడు కంటే రాముడంటేనే ఎక్కువ అభిమానం అని పలికింది. మందర ఆ హారాన్ని విసిరివేసి, ఓ అమాయకురాలా, రాముడు రాజైన మరుక్షణమే నీ కుమారుణ్ణి అడవులకు పంపిస్తాడు, లేదా పరలోకాలు పంపిస్తాడు. నీవు నేను అందరం జీవితాంతం అలా కౌసల్యకు దాసీలుగా బతికుండాలని చెప్పింది. అందుకు కైకేయి రాముని పట్టాభిషేక వార్త విని, నువ్వు ఎందుకు పరితపిస్తున్నావు? ఆ రఘురాముడు తన తల్లి కంటే నన్నే ఎక్కువ అభిమానంగా చూసుకుంటాడు అంటూ, అయినా రాముడు రాజ్యం చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఈ కోసల రాజ్యాన్ని భర్తడు రాజ్యం చేస్తాడు, అందులో ఏముంది అన్నది. ఆ మాట విని మందర, ఓ శ్రీ పిచ్చితానా, రాముని తర్వాత రాముని కుమారుడు రాజులు అవుతారు. భరతుడు ఎప్పుడు రాజు కాడు, అర్థం చేసుకో. కౌసల్య దగ్గర మనం దాస్యం చేస్తూ బతకాలి. ఇది సరైన సమయం. నిన్ను నీవు రక్షించుకో, భరతుని రక్షించు, నన్ను రక్షించని రకరకాల దృక్పథాలుగా నుంచి క్రమంగా కైకేయి మనసు మారసాగింది. నేను కౌసల్యకు దాసిగా ఉండవలసి వస్తుందా? అది మన వేడి నిట్టూర్పులు నిగుడుస్తూ రాముడిని దూరంగా పంపి నా కుమారుడు భరతుని యువరాజ్యాభి పట్టాభిషేకం చేస్తావు. మందర దీనికి ఉపాయం చెప్పమని అడిగింది. అందుకు మందర ఎంతో సంతోషించి, దేవి, పూర్వం దైవాసుర సంగ్రామ సమయంలో నీ భర్త నిన్ను తీసుకుని శంబరాసుడు త్రిమీధ్వజుడు పైకి దండెత్తిన సమయంలో ఆ ఘోరమైన పోరులో దశరథుడు మూర్ఛలుగా నేను వెంటనే పదాన్ని దూరంగా తీసుకెళ్ళి మహారాజును రక్షించావు, గుర్తుందా? ఇది నాకు తెలియదు, నీవే నాకు చెప్పావు. అప్పుడు నీ భర్త నిన్ను మెచ్చుకుని నీకు 2 వరాలు ప్రసాదించాడు. ఆ వరాలు నా ఇష్టం వచ్చినప్పుడు నేను కోరుకుంటానని నీవు నీ భర్తకు చెప్పావు. నీపై అభిమానం వల్లే నేను ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు నీకు చెప్తున్నా. ఓ దేవి, ఇప్పుడు నీవు ఆ 2 వరాలు కోరుకో. మొదటిది భరతునికి పట్టాభిషేకం, రెండవది రామునికి 14 ఏళ్ళ వనవాసం. ఈ 2 వరాలు కోరుకో. 14 ఏళ్ళు రాముడు దూరంగా ఉంటే ప్రజలు క్రమంగా రాముని మర్చిపోయి భరతునిపై అభిమానాన్ని పెంచుకుంటారు. నీవు ఇప్పుడు
మాసిన వస్త్రాలు ధరించి అలిగి ఏడుస్తుండు. మహారాజు వచ్చి నిన్ను బ్రతిమలాడతాడు. నీ మాటను కాదనే శక్తి ఆయనకి లేదు. నీకోసం ఆయన ప్రాణాలు కూడా ఇస్తాడు. అంతేగాని ఆయన నీ మాట దాటాడు. నీ సౌభాగ్య బలం ఎంత గొప్పదో ఇప్పుడు చూడు. అంతేకాని ఆయన మనులు, మాణిక్యాలు, బంగారాలు ఇస్తానంటే వాటికి ఇష్టపడకు. భరతునికి పట్టాభిషేకం, రామునికి అరణ్యవాసం, ఈ 2 వరాలు కోరుకో, గుర్తుపెట్టుకో అని చెప్పింది. కైకేయి మనస్ఫూర్తిగా మారిపోయింది. ఓ గుణిదానా, నీ ఇంత యుగ్రాలు నేను ఇన్నాళ్ళు గుర్తింపలేకపోయానే. అసలు ఈ భూమండలంలో గల గుణివాళ్ళలో నీవే ఉత్తమరాలు. నీ అందం, నీ గుణాలు ఎంత గొప్పగా ఉన్నాయని కైకేయి మదనుడు ఎంతగానో అభినందించింది. వెంటనే కైకేయి తాను ధరించిన ఆభరణాల పూలమాలను తీసివేసి మాసిన వస్త్రాలను ధరించి కోపగృహంలో నేలపై పడుకుంది. అంతటా దశరథ మహారాజు రాహుతో కూడిన ఆకాశంలోకి చంద్రుని వలె ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఆ అంతఃపురంలో కైకేయి ఎక్కడా కనబడబోగా ప్రతీహార మాటలను బట్టి కోపగృహంలో ప్రవేశింది. అక్కడ పాప సంకల్పం గల కైకేయి నేలపై పడుకుని ఉండటం చూసి ఆమె కోపం వచ్చిన కారణం తెలుసుకోవడం కోసం ఆమెను అనేక విధాలుగా అనునయించాడు. భోగభాగ్యములు, ధనధాన్యములు ఏవి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన కోరిక తీరుస్తానని మాట ఇస్తే తన మనసులో విషయం చెప్తానని పలికింది. అప్పుడు దశరథుడు కైకేయితో, స్త్రీలలో నీకంటే ప్రియురాలు, పురుషుల్లో రాముని కంటే ప్రియతముడు నాకు లేరు. నేను మహాత్ముడైన రాఘవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పుణ్యంపై శపథం చేసి చెప్తున్నాను. నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తా అన్నాడు. స్వస్తి. జై శ్రీరామ్.